అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ స్టాండింగ్ ఆసనాస్. సో ఆసనాలు కానీ మనం చూసాము అనుకోండి, వీటిని కల్చరల్ ఆసనాస్ అంటారండి. యూజువల్గా మన యోగాలో ఉండే ఆసనాలు మొత్తాన్ని చూస్తే 3 భాగాలుగా విభజిస్తారు. నెంబర్ 1 కల్చరల్ ఆసనాస్. కల్చరల్ ఆసనాస్ అంటే స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, నీలింగ్ ఆసనాస్, లైన్ డౌన్ ఆసనాస్, ప్రోన్ ఆసనాస్, ఇన్వర్టెడ్ ఆసనాస్. అంటే కూర్చొని చేయగలిగినవి, నిలబడి చేయగలిగినవి, ట్విస్ట్ చేయగలిగినవి, బ్యాలెన్స్ చేయగలిగినవి, తలకిందులుగా చేయగలిగినవి, ఇవన్నీ కూడా కల్చరల్ ఆస్పెక్ట్ కింద వస్తుంది కల్చరల్ ఆసనాస్. అలా కాకుండా మెడిటేటివ్ ఆసనాస్ అని ఉంటాయి. ఏ ఆసనాలు అయితే మనకి ధ్యానం చేయడానికి బాగా హెల్ప్ అవుతాయో, మెడిటేషన్ యొక్క డిఫరెంట్ స్టేజెస్కి వెళ్ళగలుగుతామో, యోగా సాధన హయ్యర్ స్టేజెస్కి వెళ్ళేటప్పుడు ఏ ఆసనాలు అయితే మనకి చక్కగా ఉపయోగపడతాయో వాటిని మెడిటేటివ్ ఆసనాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుఖాసనం, వజ్రాసనం, బద్ధకోణాసనము, సిద్ధాసనం, ఇలాంటివన్నీ కూడా మనకి మెడిటేటివ్ ఆసనాస్ అంటాయి. మూడవది రిలాక్సేటివ్ ఆసనాస్. ఏ ఆసనాలు వేస్తే శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుందో వాటిని రిలాక్సేటివ్ ఆసనాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శవాసనం, మకరాసనం, ఇలాంటి ఆసనాస్ ఎక్కువసేపు రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సుప్త బద్ధకోణాసనం, విపరీత కర్ణి లెగ్స్ ఆన్ ది వాల్ పోజ్, కొద్దిగా మాడిఫై చేస్తే లెగ్స్ ఆన్ ది వాల్ పోజ్. ఇలా కొన్ని ఆసనాలు మనకి ఎక్కువగా శరీరానికి హెడ్ అంటే నర్వస్ సిస్టమ్ని కామ్ చేసి శరీరాన్ని రిలాక్సింగ్ స్టేట్కి తీసుకొని వెళ్తాయి. అవి వచ్చి రిలాక్సింగ్ ఆసనాస్. సో ఈరోజు యోగా థెరపీ పరంగా స్టాండింగ్ ఆసనాస్ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. అసలు స్టాండింగ్ ఆసనాసు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే స్టాండింగ్ ఆసనాస్ పర్స్పెక్టివ్లో చూద్దాం, ఆ దృక్పథంలో చూద్దాం. సో స్టాండింగ్ అనగానే మీకు ఏమనిపించింది? విజువలైజేషన్ స్టాండింగ్ అనేగానే మీకు మనసులోకి వచ్చి ఉంటుంది. నిలబడి చేసే ఆసనాలు. మనం యూజువల్లీ దేని మీద నిలబడతాము? మన కాళ్ళతో నేల మీద నిలబడతాం. సో మనం ఎప్పుడైతే కాళ్ళతో స్టాండింగ్ అని అంటే వీఆర్ స్టాండింగ్ ఆన్ సంథింగ్, వీఆర్ గ్రౌండింగ్ అవర్ సెల్ఫ్ టు సంథింగ్, టు హూమ్ వీఆర్ గ్రౌండింగ్ టు ది ఎర్త్. అంటే మనము ప్రకృతిలో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అందులో పంచభూతాల్లో ఒకటేంటి? మదర్ ఎర్త్. సో నేలమ్మ తల్లి మీద మనం నిలబడుతున్నాం. గ్రౌండింగ్, వీఆర్ గ్రౌండింగ్ అవర్ సెల్ఫ్ టు ది ఎర్త్. సో ఇవి మనల్ని, మన కనెక్షన్, మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఈ నేలలో పుట్టాము, ఈ ప్రపంచంలో, ఈ ప్లానెట్లో పుట్టాము. సో మనల్ని గ్రౌండింగ్ చేస్తుంది. సో స్టాండింగ్ ఆసనాస్ యొక్క మెయిన్ బెనిఫిట్, ఇట్ విల్ టెల్ అస్ టు హూమ్ వీఆర్ కనెక్టెడ్. మనం ఏం స్పేస్లో నుంచి రాలేదు, మనం ఈ పృథ్వీలో పుట్టాము. సో పృథ్వీకి నువ్వు కనెక్టెడ్ అనే ఫస్ట్ ఎలిమెంట్ని చెప్తుంది స్టాండింగ్ ఆసనాస్. సెకండ్ వన్, ఎప్పుడైతే మీరు స్టాండింగ్ ఆసనాస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారో మీ లోయర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. ఎవరికైతే వీక్ లెగ్స్ ఉన్నాయో, కాళ్ళల్లో శక్తి లేదో, వాళ్ళు స్లోగా నెమ్మదిగా ప్రాక్టీస్ పెంచే కొద్దీ వాళ్ళ లెగ్స్లో శక్తి అనేది పెరుగుతుంది. కాళ్ళని కానీ మీరు తీసుకున్నారు అని అనుకోండి, కాళ్ళల్లోని ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏంటి? మడమలు. ఓకే, మన మడమలు ఇంగ్లీష్లో అయితే యాంకిల్స్ అని అంటారు. యాంకిల్స్, హీల్స్ ఇవి. దాని తర్వాత కాఫ్ మజిల్స్, పిక్కలు. హ్యామ్ స్ట్రింగ్స్ అంటే వెనక్కి ఉండేవి. ఈ హ్యామ్ స్ట్రింగ్, మీ తొడ వెనక భాగం హ్యామ్ స్ట్రింగ్స్. క్వాడ్రిసెప్స్, వీటిని క్వాడ్స్ లేదా క్వాడ్రిసెప్స్ అంటారు. హిప్ వెనకాల ఒకటి ఉంటుందే ఇక్కడ ఈ బోను, దాన్ని గ్లూటేస్ మజిల్స్, గ్లూట్స్ అని అంటారు. సో మీరు ఎప్పుడైతే స్టాండింగ్ ఆసనాస్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యాంకిల్స్, మీ కాఫ్ మజిల్స్, మీ హ్యామ్ స్ట్రింగ్స్, మీ క్వాడ్స్ అండ్ ఎట్ ది ఎండ్ మీ గ్లూట్స్, ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ అండ్ బలపడడం స్టార్ట్ అవుతాయి. ఇవి మీరు నిలబడడానికి ఒక ఫౌండేషన్. లెగ్స్ లేకపోతే మనం నిలబడలేము. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫౌండేషన్ ఆల్వేస్ స్ట్రాంగ్.
మనం ఒక స్ట్రక్చర్ కడుతున్నాం అనుకోండి, ఒక బిల్డింగ్ కడుతున్నాం, లేదంటే ఒక కాంప్లెక్స్ కడుతున్నాము, ఎప్పుడు ఫౌండేషన్కి ఎక్కువ మనం ఎందుకు ఇస్తాము దానికంత ఇంపార్టెన్స్? ఫౌండేషన్ బాగా లేకపోతే బిల్డింగ్ పడిపోతుంది. సో మీ లెగ్స్ని ఎప్పుడు మీరు స్ట్రెంథన్ చేసుకుంటూ ఉండాలి. లెగ్స్ స్ట్రెంథనింగ్ లేకపోతే మీకు వీపుకు సంబంధించి పోస్చర్ కరెక్ట్గా ఉండదు. లెగ్స్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆటోమేటిక్గా మీకు స్పైన్ రిలేటెడ్ సయాటికా ఇష్యూ అనండి, లోయర్ బ్యాక్ పెయిన్ అనండి, షోల్డర్ పెయిన్ అనండి, లేదు అనంటే నెక్ పెయిన్ అనండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూజువలీ లెగ్స్ కొద్దిగా వీక్ అయినప్పుడు వస్తాయి. ఇంకా నీ పెయిన్స్, కొద్దిగా ఏజ్ అయ్యే కొద్దీ వీకర్ లెగ్స్ ఉన్నాయనుకోండి, ఆ బరువుని ఈ మోకాలు మోయలేక మీకు నీ పెయిన్స్ కూడా రావచ్చు. సో దట్స్ వై మనం లెగ్ స్ట్రెంగ్త్ అంటే లోయర్ బాడీ స్ట్రెంగ్త్ చక్కగా మెయింటైన్ చేయాలి అంటే ప్రతిరోజు మనము స్టాండింగ్ ఆసనాస్ చేయాలి. ఇది రెండవది. మూడవది, స్టాండింగ్ ఆసనాసు మనకి స్ట్రెంగ్త్తో పాటు లెంథనింగ్ కూడా చేస్తుంది. లెంథనింగ్ ఇన్ ది సెన్స్, మొన్న నేను మీకు పాదహస్తాసనం నేర్పించేటప్పుడు పాదహస్తాసనము, పాదాలు పక్కన హస్తాలు పెట్టాలి. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా పాదహస్తాసనం ఇలాంటివి, పశ్చిమోత్తానాసనం బాగా గమనించండి. పాదహస్తాసనం మీరు నిలబడి చేస్తారు, కూర్చొని పాదహస్తాసనం చేస్తే పశ్చిమోత్తానాసనం, రైట్? బాగా విజువలైజ్ చేసుకోండి. సో పాదహస్తాసనం నిలబడి చేతులు పాదాలు పక్కన పెడుతున్నారు, కూర్చొని మీ చేతులు పాదాలని పట్టుకుంటే అది పశ్చిమోత్తానాసనం. ఇవి రెండు చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే పాదహస్తాసనంలో వెనకుండే హ్యామ్స్ట్రింగ్స్ మొత్తం స్ట్రెచ్ అవుతాయండి. వెనక మన థైస్ వెనకుండే హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి ఇట్ విల్ లెంథన్, అంటే ఇక్కడ ఉండే స్పేస్ని క్రియేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా కొద్దిగా మీరు హైట్ పెరిగారు అన్న భ్రాంతి కలుగుతుంది అన్నమాట. సో నాట్ ఓన్లీ ది లోయర్ బాడీ పార్ట్, మీరు ఎప్పుడైతే చేతులు కిందకి పెడతారో మీ వీపు కూడా లెంథన్ అవుతుంది. సో స్టాండింగ్ ఆసనాస్ విల్ గివ్ ఏ లెంతర్ ఆస్పెక్ట్ టు యువర్ బాడీ. మీ శరీరాన్ని కొద్దిగా లెంత్ పెంచడానికి కూడా స్టాండింగ్ ఆసనాస్ వెళ్ళిపోతాయి. అందుకనే ఏమన్నారంటే చిన్నపిల్లలు హైట్ పెరగాలంటే పాదహస్తాసనం ఎక్కువగా చేయించండి, తాడాసనం ఎక్కువగా చేయించండి. ఇవి రెండు చేస్తే వాళ్ళలో లెంత్ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ వన్, స్ట్రెంగ్త్కి, లోయర్ బాడీ స్ట్రెంగ్త్కి స్టాండింగ్ ఆసనాస్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, లెంథనింగ్కి ఇంపార్టెంట్. థర్డ్ వన్, మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ కావాలన్నా కూడా స్టాండింగ్ ఆసనాస్ ఇంపార్టెంట్. ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ? సో నిలబడి ఉండేటప్పుడు మిమ్మల్ని రొటేట్ చేయమన్నాను అనుకోండి, నిలబడి మీరు రొటేట్ చేయమంటే మీరు ఎక్కువసేపు ఆ రొటేషన్ని ఉంచలేరు. డ్యూరేషన్ 1 minute ఆర్ 1.5 minutes. అదే నేను కూర్చొని రొటేట్ చేయమన్నాను అనుకోండి, మీరు ఎక్కువసేపు రొటేట్ చేయగలుగుతారు. ఎందుకు ఈ ఫ్లెక్సిబిలిటీ అనే ఆస్పెక్ట్ వచ్చింది అని అంటే, మీరు ఎప్పుడైతే స్టాండింగ్ పొజిషన్లో ఉంటారో కొన్ని రకాల మూమెంట్స్ చేయొచ్చు కదా, స్పైన్ని ట్విస్ట్ చేయొచ్చు, ఓకే. ప్లస్ నిలబడే ఆసనాల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుంది, కొద్దిపాటి ఫ్లెక్సిబిలిటీని మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. అదే సిట్టింగ్ పోస్చర్స్లో అయితే ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీతో పాటు బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్, మీరు సింగిల్ లెగ్ బ్యాలెన్స్ చేసి చూడండి, మీ బాడీలోని హిప్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, హిప్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్ట్రాంగ్గా అవుతాయి. సింగిల్ లెగ్ బ్యాలెన్స్. హ్యాండ్ బ్యాలెన్స్ చేసి చూడండి, మీ మణికట్టు నుంచి మీ ఎల్బోస్ మొత్తం కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. అదే మీరు పలకాసనం వేసి చూడండి, మీ అబ్డామిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే స్టాండింగ్ ఆసనాసు మీరేమనుకుంటున్నారు, ఇవొక్కటే లోయర్ బాడీ స్ట్రెంత్ ఒక్కటే కాదు, స్టాండింగ్ ఆసనాస్ చేస్తుంటే ఇండైరెక్ట్గా మీ అబ్డామెన్ అంటే మీ పొత్తి కడుపు, పొట్ట దగ్గర ఉండే కండరాలు టైట్ అవుతాయి, వీటికి కూడా స్ట్రెంత్ అనేది వస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ పోస్చర్స్తో హ్యాండ్ బ్యాలెన్స్, లెగ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటే మీ కోర్ అనేది టైట్ అవుతుంది, హ్యాండ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, షోల్డర్ ఎబిలిటీ అనేది, షోల్డర్ కావాల్సిన ఎబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. సో ఈరోజు మనము స్టాండింగ్ ఆసనాస్లో కొన్ని ఆసనాస్ చూద్దాము. దానికి ముందుగా ఇప్పుడు నేను మన యోగా థెరపీ యోగాలయం కార్యక్రమంలో ఏదైనా నేను చెప్తున్నాను అని అంటే దెర్ ఆర్ సో మెనీ బుక్స్ అండి. ఇది కైవల్యధామ ఇన్స్టిట్యూట్ లోనావాలాలో ఉంది. ఇక్కడ యోగా థెరపీ మీద ఒక బుక్ డాక్టర్ గారు ఒకరు రాశారు. అసలు యోగా థెరపీ అంటే ఏంటి,
అనటామికల్గా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చెయ్యాలి నేను మీకు జస్ట్ డయాగ్రామ్స్ చూపిస్తాను. ఇది ఒక చిన్న మీకు గ్రాఫ్ మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. సో దండాసనం చేసినప్పుడు కలిగే పారామీటర్స్ ఎలా ఉంటుంది రీసెర్చ్ చేశాక మీకు ఇందులో ఫిగర్ కరెక్ట్గా లేకపోవచ్చు. జస్ట్ నేను మీకు ఈజీగా జస్ట్ అర్థం అవడానికి యోగా థెరపీ నిజంగా వర్క్ అవుతుందా లేదా అన్న చెప్పడానికి పెట్టాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసారనుకోండి, ఉద్దయన బంధ వేసినందువల్ల డైజెస్టివ్ సిస్టమ్కి ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది అంద చూడండి. రియల్గా వీళ్ళు ప్రాక్టీస్ చేసి దీనివల్ల వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజెస్ వచ్చాయి, ఫిజియోలాజికల్ పారామీటర్స్ అంటే క్లినికల్ ప్రాక్టీసెస్ ఎవరైతే మీరు డాక్టర్స్ అయి ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కొద్దిగా డాక్టర్స్ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళకి కొద్దిపాటి మెడికల్ పరిజ్ఞానం ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కటి థెరపీ పర్స్పెక్టివ్లో చెప్పారండి. సో ఇది యోగిక్ థెరపీ కైవల్యధామ లోనావాలా పబ్లికేషన్స్. సెకండ్ వన్ సేమ్ కైవల్యధామ ఇన్స్టిట్యూట్ నుంచే యోగా త్రూ డాక్టర్స్ ఐ. యోగా త్రూ డాక్టర్స్ ఐ అంటే ఒక డాక్టరు యోగాని ఏ పర్స్పెక్టివ్లో చూస్తాడు, ఏ డిజీజ్ని యోగా తగ్గిస్తుంది అనేది కూడా ఒక డాక్టర్కి, యోగా థెరపిస్ట్కి ఎంత నాలెడ్జ్ ఉందో డాక్టర్స్కి కూడా యోగా మీద అంతే అవగాహన ఉండాలి. దీనికి ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ జలనేతి అని చెప్పారు. ఎఫెక్ట్ ఆఫ్ జలనేతిలో ఎఫెక్ట్ ఆఫ్ జలనేతి ఇక్కడ మీకు మొత్తము థ్రోటు, నోస్ రీజను, ఫారింగ్స్, లారింగ్స్, దీనివల్ల జలనేతి వల్ల ఏ అనటామికల్ స్ట్రక్చర్స్లో దీనికి ఎఫెక్ట్ చూపిస్తుందో ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైనా మీరు బిగినర్ లెవెల్ యోగా ప్రాక్టీషనర్స్, యోగా టీచర్స్ ఉన్నారో, నిజంగా థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇలాంటి పుస్తకాలు కంపల్సరీ చదవాలి. నేను ఇప్పుడు ఇది కైవల్యధామ బుక్స్ చూపించానండి. ఒక యోగా థెరపిస్ట్కి చాలా విధాలుగా రకరకాల యోగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్. ఇది ది కృష్ణమాచార్య చెన్నై కృష్ణమాచార్య ఇన్స్టిట్యూట్లో ది యోగా ఆఫ్ ది యోగి. అసలు నిజమైన యోగా ఏంటి, ఇప్పుడు మనం చేసేది నిజమైన యోగా కాదు, కమర్షియల్ యోగా. అసలు యోగా ఒకప్పుడు చాలా గుప్తంగా ఉండేది, అంటే ఎవరికి కనిపించకుండా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు, మనకు కనిపించట్లేదు. అసలు యోగా అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఒక బుక్. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అని ఉంది, బీహార్లో ఉంటుంది. సూర్య నమస్కారాల మీద రీసెర్చ్ చేసి షట్చక్రాస్ మీద వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ప్రతిదీ A to Z దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటివి వందల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. అంటే ఇవి మీరు పుస్తకాలు కొనేటప్పుడు కూడా ఇది ఎవరి గురించి చెప్తున్నా అంటే, ఈ మధ్య నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మేడం ఈ సబ్జెక్ట్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, చాలా బాగా వివరించారు, దీని గురించి ఇంకా మేము చదవాలి అని అనుకుంటున్నాము, ఇంకా తెలుసుకోవాలి అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా నేను చాలా వరకు అండి లోనావాలా బుక్స్, కృష్ణమాచార్య చెన్నైలో ఉండే వాళ్ళ బుక్స్, ప్లస్ BKS అయ్యంగార్ గారు, ఈరోజు నేను ఆ బుక్స్ తీసుకురాలేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. BKS అయ్యంగార్ పబ్లిష్ చేసిన టెక్స్ట్ బుక్స్, బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో ఉండే బుక్స్, ఇంకా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది, వాళ్ళు కూడా చాలా వరకు పబ్లిష్ చేస్తున్నారు. ఇలాంటివన్నిట్లో మీకు ప్రతిదీ రీసెర్చ్ ఓరియంటెడ్లో చెప్తారండి. అంటే ఒక యోగా ప్రాక్టీస్ నేను ఊరికే మాటల్లో చెప్పడానికి లేదు, అమ్మ మీరు ఇది చెయ్యండి ఇది తగ్గిపోతుంది అనేది నేను గాల్లో చెప్పను. ప్రతిదీ ఒక రీసెర్చ్ పేపర్లో పబ్లిష్ అయినవే, అవి కూడా రీసెర్చ్ పేపర్స్ టాప్ మోస్ట్ జర్నల్స్లో పబ్లిష్ అయిన వాటి గురించే నేను మాట్లాడతాను. మీకు టైం ఉండేటప్పుడు మీరు కూడా అవి సెర్చ్ చేసి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు మనము యోగా ఫర్ సైనస్ అని అన్నాను అనుకోండి, యోగా ఫర్ సైనస్ అని అంటే దానికి ఒక ప్రోటోకాల్ ప్రకారము 10 లేదా 15 ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ 10 లేదా 15 నేను అరగంట కార్యక్రమంలో అన్నీ చెప్పలేను. ఇంపార్టెంట్ ఉండేది ఒక ప్రాణాయామ, 2 ఆసనాలు, ఒక ముద్ర మాత్రమే చెప్తాను. మీరు నిజంగా యోగా థెరపీ ఫాలో అవ్వాలి అని అనుకుంటే మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, నేను అప్పుడు మీకు రెగ్యులర్ మీరు నా దగ్గర థెరపీ తీసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మేడం మీరు ఈ 2 చెప్పారు, నేను ఇది చెయ్యొచ్చా లేదా, మీరు చేసే ప్రాక్టీసు కరెక్టా కాదా అంటే నేను చెప్పలేను. నేను ఎప్పుడు మిమ్మల్ని పర్యవేక్షణ చేయలేదుగా,
నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని మీరు ఫోన్ చేసి అడిగారు అనుకోండి, నాకు అర్థం కాదు మీరు చేస్తుంది రైటో రాంగో తెలియదు, ఆ ప్రాక్టీస్ మీకు ఇంకా ఏ కండిషన్స్ ఉన్నాయో తెలియదు. కాబట్టి సో మీరు ఫోన్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మేడం నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది మేడం, నేను భస్త్రికా చెయ్యొచ్చా అంటే భస్త్రికా చేయకూడదని నేను ఎప్పుడో చెప్పాను. సో భస్త్రికా హార్ట్ ప్రాబ్లం ఉంటే చేయకూడదు. సో మీరు మళ్ళీ అదే ఫోన్ చేసి అడిగారు అనుకోండి, నేనేం చేయలేను. మొన్న నాకు థ్రోట్ ప్రాబ్లం ఉంది అని ఒకరు కాల్ చేశారు. సో థ్రోట్ ప్రాబ్లం ఉంటే ముందర అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చిందో గమనించండి. ఋతువులు చేంజ్ వల్ల వచ్చిందా, లేదు అనంటే మీరు ఏదైనా ఐస్ క్రీము సంథింగ్ ఎల్స్ ఏదైనా తీసుకొని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఇంకో రీజన్ ఉందా చూడండి. అంటే ప్రోగ్రామ్ చూడగానే మేడం దీనికి కూడా పరిష్కారం ఉందా అంటే ఇవన్నీ ఇంట్లో చిట్కాలు ఉంటాయండి, ఇంట్లో చిట్కాలు చేయండి, హ్యాపీగా క్లియర్ అవుతుంది. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్, ఐఎమ్ హ్యాపీ. చాలామంది కాల్ చేస్తున్నారు, సంతోషము. చాలామంది వాళ్ళు ప్రాక్టీసెస్ గురించి అడుగుతున్నారు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు. బట్ ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రాబ్లం ఏముందో కరెక్ట్గా చెప్పగలిగితేనే నేను ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాను. ఓకే, ఈరోజు ఇప్పుడు మనము కొన్ని స్టాండింగ్ ఆసనాస్ చూద్దాము. సో స్టాండింగ్ ఆసనాస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు స్టాండింగ్ ఆసనాస్లో ది ఫౌండేషన్ ఆసన, లేదంటే మన దగ్గరికి యోగా ఎవరైనా నేర్చుకోవాలి అని వచ్చినప్పుడు, లేదా యోగా నేర్చుకోవాలి అనుకున్న సాధకుడు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఆసనము తాడాసనము. దీన్నే తాడాసనము అని అంటే మౌంటైన్ పోజ్ అని అంటారు. తాటి చెట్టు, పామ్ ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఒక తాటి చెట్టులాగా శరీరాన్ని చక్కగా ఉంచగలగాలి. ఇది చాలామంది చేసే తప్పనండి, లేదా అవగాహన లేకుండా అలా ప్రాక్టీస్ చేస్తారు అని అనండి. సో తాడాసనం అంటే అందరూ మామూలుగా ఇలా నిలబడిపోతారు, అటెన్షన్ పోజ్ అని అనుకుంటారు. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్ మనం చిన్నప్పుడు అంటుంటాం కదా, ఇలా అంటుంటారు. కానీ తాడాసనం చేసేటప్పుడు ఎన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయాలో ఒకసారి గమనించండి. మీరు చక్కగా ఇలా నిలబడినప్పుడు మీ కాలి బొటన వేలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు టచ్ అవుతూ ఉండాలి. ఈ రెండు టచ్ అయినప్పుడు స్ట్రైట్గా ఇలా కాలి బొటన వేలు టచ్ అయితే వెనక మడమలు ఉన్నాయి కదా, కొద్దిగా స్పేస్ ఉంటుంది మడమల మధ్య. ఇక్కడ చూడండి, నా మడమల మధ్య కొద్దిగా స్పేస్ క్రియేట్ అయి ఉంటుంది, లిటిల్ బిట్ స్పేస్. ఓకే, మనము తాడాసనంలో నిలబడినప్పుడు కాలి యొక్క 5 వేళ్ళు ఏవైతే ఉన్నాయో మంచిగా స్ప్రెడ్ చేయగలగాలి. ఇక్కడ స్పేస్, వీటన్నిటిని ఇక్కడ మీకు కొద్దిగా మడతల్లాగా ఉంటాయి, వీటన్నిటిని ఓపెన్ చేసి గ్రిప్ తీసుకురావాలి. గ్రిప్, యూ హ్యావ్ టు గ్రిప్ యువర్ ఫ్లోర్. ఆ ఫ్లోర్ ఏదైతే నేల మీద నిలబడ్డామో మ్యాట్ మీద, వాటిని గ్రిప్ చేయాలి. ఇది ఫస్ట్. కింద నుంచి చూసుకుంటూ వస్తున్నాం. రైట్, మన యాంకిల్స్ అండ్ హీల్స్ టైట్గా అలా బిగించుంచాలి. కాఫ్ మజిల్స్, కాలి పిక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంగేజ్ చేయాలి. నీ క్యాప్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ లాక్ చేయాలి. మోకాలు చిప్పని అది పైకి లిఫ్ట్ చేసి లాక్ చేస్తాం. మన థైస్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ థైస్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్కి మూవ్ అయి ఉండాలి. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అంటే ఇలా రొటేట్ అయి ఉండాలి. బ్యాక్ థైస్ ఇన్ టు అవుట్, బ్యాక్ థైస్ ఇన్ టు అవుట్. చూడండి, ఇన్ టు అవుట్, ఇన్ నుంచి అవుట్, ఇది అవుట్ టు ఇన్. సో శరీరంలోని లోయర్ బాడీ పార్ట్స్లో ఫ్రమ్ యువర్ టోస్, హీల్స్, కాఫ్ మజిల్స్, నీ క్యాప్స్, యువర్ హిప్ జాయింట్స్. ఇక్కడ మీకు ఏవైతే హిప్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు సైడ్ పోస్చర్ లేదా బ్యాక్ సైడ్, సో మీ హిప్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వీజ్ చేయాలి. యూ హ్యావ్ టు స్క్వీజ్ దెమ్. గ్లూట్స్ అంటారు వీటిని, గ్లూట్స్. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో గ్లూట్స్, వీటిని టైట్ చేయాలి. ఇక్కడ నుంచి సేక్రం అంటే ఈ లాస్ట్ పార్ట్, టెయిల్ బోన్ అని అంటారు. సేక్రం ఇది లంబార్ రీజియన్. ఇదంతా మొత్తం చక్కగా లిఫ్ట్ చేయగలగాలి. మనం ఇలా లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పోస్చర్లోకి వద్దాం. సో ఇవి ఇలా ఉంచుతూ మీ బాడీని లెంతన్ చేయాలి. లెంతన్ అంటే పొడుగ్గా. ఎలా? శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ పైకి ఎలా లిఫ్ట్ అవుతుందో చెస్ట్ లిఫ్ట్ అవ్వాలి. ఇలా లిఫ్ట్ అయినప్పుడు సైడ్ ఆఫ్ ది ట్రంక్స్, మొండెం అన్నమే, ఆ మొండెంలోని సైడ్ పోస్చర్ అంటే ఇటు ఇటు ఇవి కూడా పైకి లాగినట్టుగా రావాలి, పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు భుజాలు ముందుకు తెచ్చేస్తుంటారు, భుజాలను వెనక్కి తీసుకెళ్ళండి.
భుజాలు వెనక్కి తీసుకెళ్ళినప్పుడు ఆ వెనకాల స్కాపులా, ఇవి స్కాపులా అంటే ఇది మనకి వీపుకి ఇలా కనిపిస్తుంటుంది. సో వెనక భుజం యొక్క ఎముకలు. సో వాటిని ఈ షోల్డర్స్ని వెనక్కి తీసుకెళ్ళాము. ఇలా చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ హిప్ పెల్విక్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ముందు తీసుకొస్తారు. ఇది తప్పు. పుల్ యువర్ అబ్డామెన్ ఇన్సైడ్. యూ హ్యావ్ టు పుల్ యువర్ పెల్విక్ రీజన్ ఇన్సైడ్. 2 చేతులు ఇలా ఉంచాలి. ఫార్వర్డ్ నుంచి చూస్తే 2 చేతులు ఇలా ఉంచాలి. మీ షోల్డర్స్ చూడండి వెనక్కి వెళ్ళున్నాయి. మీ చెస్ట్ చూడండి స్ట్రెచ్ అయ్యింది. మీ హిప్ బోన్ని మీరు స్క్వీజ్ చేశారు. మీ పెల్విక్ రీజన్ని లోపలికి లాగి ఉంచారు. నెక్ని మాత్రం సాఫెన్ ఉంచండి. నెక్ని ఏం టైట్ చేయక్కర్లేదు. యువర్ నెక్ విల్ బి సాఫెన్. యువర్ చిన్ షుడ్ బి ప్యారలల్ టు ది ఫ్లోర్. చక్కగా ఎదురుగా చూస్తూ ఉండాలి. ఒక్కసారి ఆసనం వేసి కళ్ళు మూసుకొని మీ బాడీ మొత్తాన్ని మీరే గ్లాన్స్ చేస్తే, కళ్ళు మూసుకొని ఒక్కసారి టాప్ టు బాటము ఒక వీడియోలో చూసినట్టుగా చూడండి. శరీరంలోని ప్రతి ఒక్క ఆర్గన్ అంటే కింద నుంచి పైన దాకుండే ప్రతి ఒక్క అవయవంలో మీరు ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ గాలిని నింపుతున్నారు. ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడంతా మీ మనసును పంపిస్తూ శ్వాసను తీసుకొని వదిలేటప్పుడు అక్కడ మీ మైండ్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ నీ అనుకోండి. మోకాలు నొప్పి ఉంది, తాడాసనంలో నిలబడ్డారు. శ్వాస తీసుకుంటూ మీ మైండ్ని మోకాల దగ్గరికి తీసుకెళ్ళండి. జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్, మై నీ ఈజ్ గెటింగ్ హీల్డ్. ఐఎమ్ సెండింగ్ మై ఆక్సిజన్. నేను ఏదైతే శ్వాస తీసుకున్నానో నా శ్వాసను అక్కడ పంపిస్తున్నాను, అక్కడున్న కణాలన్నీ బాగవుతున్నాయి అనేది మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఇలా విజువలైజ్ చేసుకుంటూ చక్కగా తాడాసనంలో 1 మినిట్, కొంతమంది 1 మినిట్ ఉండలేకపోవచ్చు, ఒక 2 రౌండ్స్లో 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకొన్ని వేరియేషన్స్ ఆఫ్ స్టాండింగ్ ఆసనాస్ రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అలాగే నేను ఇందాక మీకు బుక్స్ గురించి చెప్పాను, అవి కూడా మనకు టైం సరిపోవట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.